హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చి 25 మే 2025. ఈరోజు ఐపీఎల్లో 2 మ్యాచ్లు జరిగినాయి. మ్యాచ్ నెంబర్ 67 అండ్ 68. ఈ వీడియోలో ఆ 2 మ్యాచ్ల యొక్క సమ్మరీ చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్, మ్యాచ్ సమ్మరీలోకి వెళ్ళే ముందు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఆల్రెడీ ఇప్పుడు 68 మ్యాచెస్ అయిపోయినాయి. మొత్తం 74 మ్యాచెస్కి గాను ఐపీఎల్ ఈ సీజన్ ఆల్రెడీ 68 మ్యాచెస్ అయిపోయినాయి. ఇంకా 6 మ్యాచెస్ మాత్రమే ఉన్నాయి. ప్రతి మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా జరుగుతుంది. ఈ మ్యాచెస్ అన్ని మీరు మిస్ కాకుండా లైవ్లో చూడాలంటే జియో హాట్స్టార్లో లైవ్ వస్తుంది. లైవ్ చూసి ఎంజాయ్ చేయండి. ఈరోజు సండే కదా, 2 మ్యాచ్లు జరిగినాయి. ఫస్ట్ మ్యాచ్ 67th మ్యాచ్ యొక్క సమ్మరీ చూద్దాము. 67th మ్యాచ్ టాస్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నారు. టాటా ఐపీఎల్ 2025 సీజన్ నెంబర్ 18 మ్యాచ్ నెంబర్ 67 యొక్క సమ్మరీ ఇది. ఈ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ అండ్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీశారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్స్లో 230 రన్స్ చేసి 5 వికెట్స్ కోల్పోయారు. ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే బ్రేవిస్ హైయెస్ట్ స్కోరు 23 బాల్స్లో 57, కాన్వే 35 బాల్స్లో 52, ఉర్విల్ 19 బాల్స్లో 37, ఆయుష్ 17 బాల్స్లో 34. ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ప్రసిద్ధ్ కృష్ణ 4 ఓవర్స్లో 22 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. షారుక్ 1 ఓవర్ వేసి 13 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. కిషోర్ 2 ఓవర్స్లో 23 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. రషీద్ 4 ఓవర్స్లో 42 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ యొక్క టార్గెట్ వచ్చి 231 పరుగులు. అందుకు రిప్లైగానే గుజరాత్ జస్ట్ 18.3 ఓవర్స్లోనే 147 రన్స్కి ఆల్అౌట్ అయిపోయింది. ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి సుదర్శన్ 28 బాల్స్లో 41, అర్షద్ 14 బాల్స్లో 20, షారుక్ 15 బాల్స్లో 19, టివాటియా 10 బాల్స్లో 14 రన్స్. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే కాంబోజ్ 2.3 ఓవర్స్లో 13 రన్స్ ఇచ్చి 3 వికెట్ తీసుకున్నాడు. నూర్ 4 ఓవర్స్లో 21 రన్స్ ఇచ్చి 3 వికెట్ తీసుకున్నాడు. జడేజా 3 ఓవర్స్లో 17 రన్స్ ఇచ్చి 2 వికెట్ తీసుకున్నాడు. ఖలీల్ 3 ఓవర్స్లో 17 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్ నెంబర్ 67 యొక్క రిజల్ట్ ఏంటంటే చెన్నై సూపర్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్పై 83 రన్స్ తేడాతో గెలిచింది. ఇక ఈరోజు ఈవినింగ్ జరిగిన మ్యాచ్ ఇది. మ్యాచ్ నెంబర్ 68 సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్కి కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరిగింది. లైవ్ ఫ్రమ్ న్యూఢిల్లీలో జరిగింది ఈ మ్యాచ్ నెంబర్ 68 టాస్ విషయానికి వస్తే సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నారు. టాటా ఐపీఎల్ 2025 సీజన్ నెంబర్ 18 మ్యాచ్ నెంబర్ 68 యొక్క సమ్మరీ. ఈ మ్యాచ్ సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్కి కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 20 ఓవర్స్లో 278 భారీ స్కోర్ చేశారు. జస్ట్ 3 వికెట్స్ కోల్పోయి. ఒకసారి ఎస్ఆర్హెచ్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే క్లాసన్ హైయెస్ట్ స్కోరు సూపర్ సెంచరీ కొట్టిండు. జస్ట్ 39 బాల్స్లోనే 105 రన్స్ నాట్అవుట్. ట్రావిస్ హెడ్ 40 బాల్స్లో 76, అభిషేక్ 16 బాల్స్లో 32, కిషన్ 20 బాల్స్లో 29 రన్స్. అలాగే మ్యాచ్లో కేకేఆర్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే సునీల్ నారాయణ్ 4 ఓవర్స్లో 42 రన్స్ ఇచ్చి 2 వికెట్ తీసుకున్నాడు. వైభవ్ 4 ఓవర్స్లో 39 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. కోల్కతా నైట్ రైడర్స్ యొక్క టార్గెట్ వచ్చి 279 రన్స్ భారీ స్కోర్ చేజ్ చేయాలి. అందుకు రిప్లై కనుక కేకేఆర్ జస్ట్ 18.4 ఓవర్స్లో 168 రన్స్కి ఆల్అౌట్ అయిపోయింది. ఒకసారి కేకేఆర్ బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే పాండే హైయెస్ట్ స్కోరు 23 బాల్స్లో 37, హర్షిత్ రాణా 21 బాల్స్లో 34, సునీల్ నారాయణ్ 16 బాల్స్లో 31, రహానే 8 బాల్స్లో 15 రన్స్. ఒకసారి ఎస్ఆర్హెచ్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఉన్గత్ 4 ఓవర్స్లో 24 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. ఎన్సాన్ 3.4 ఓవర్స్లో 31 రన్స్ ఇచ్చి 3 వికెట్ తీసుకున్నాడు. హర్షద్ 4 ఓవర్స్లో 34 రన్స్ ఇచ్చి 2 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్ నెంబర్ 68 యొక్క రిజల్ట్ ఏంటంటే ఎస్ఆర్హెచ్ కోల్కతా పైన 110 రన్స్ తేడాతో గెలిచింది ఈ మ్యాచ్ నెంబర్ 68.
ఈరోజు మధ్యాహ్నం జరిగిన మ్యాచ్ నెంబర్ 67 గుజరాత్ టైటాన్స్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ గుజరాత్ టైటాన్స్కి. కానీ ఆమె ఈరోజు మ్యాచ్లో ఓడిపోయింది గుజరాత్కి. ఈరోజు మ్యాచ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఆల్రెడీ 4 టీమ్స్ క్వాలిఫై అయిపోయినాయి. గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్, ఆర్సీబీ, ఎంఐ ఈ 4 టీమ్స్ ప్లే ఆఫ్కి క్వాలిఫై అయినాయి. ప్రస్తుతానికి టేబుల్ టాప్లో గుజరాత్ టైటాన్స్ ఉన్నాయి. గుజరాత్ టైటాన్స్ ఆల్రెడీ ఈ సీజన్లో మొత్తం మ్యాచెస్ ఆడేసింది. 14 మ్యాచెస్ ఆడితే జస్ట్ 18 పాయింట్సే ఉంది. ప్రస్తుతానికైతే టాప్లోనే ఉంది. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో పంజాబ్ ఉంది. పంజాబ్కి ఇంకొక మ్యాచ్ ఆడాల్సి ఉంది. పంజాబ్కి ఆల్రెడీ 17 పాయింట్స్ ఉన్నాయి. ఆ మ్యాచ్లో పంజాబ్ గెలిస్తే పంజాబ్ టాప్లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో ఆర్సీబీ ఉంది. ఆర్సీబీకి కూడా ఒక మ్యాచ్ పెండింగ్ ఉంది. 13 మ్యాచెస్ ఆడింది. ఇంకొక మ్యాచ్ ఆడితే ఇంకొక మ్యాచ్ ఆడాలి ఆర్సీబీకి ఆల్రెడీ ఇప్పుడు దాకా ప్రస్తుతానికి 17 పాయింట్స్ ఉన్నాయి. ఆ మ్యాచ్ గెలిస్తే 19 పాయింట్స్కి వెళ్ళి టాప్లోకి వెళ్ళిపోతుంది అది కూడా. నెక్స్ట్ ముంబై ఇండియన్స్కి ఇంకొక మ్యాచ్ పెండింగ్ ఉంది. ముంబైకి 16 పాయింట్సే ఉన్నాయి. ఒకవేళ ముంబై కూడా గెలిస్తే ఆల్రెడీ ఇప్పుడు దాకా 16 పాయింట్స్ ఉన్నాయి. ఆ మ్యాచ్ గెలిస్తే ముంబై 18 పాయింట్స్ అవుతాయి. అది కూడా టాప్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ జరగబోయే ప్రతి మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈరోజు మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ చెన్నై చేతిలో ఓడిపోయింది. ఒకవేళ గెలుస్తుంటే ఆల్రెడీ 18 పాయింట్స్ ఉన్నాయి. ఇంకొక 2 పాయింట్స్ యాడ్ అయ్యి టాప్లో ఉండిపోయేది. టాప్ 1 ప్లేస్లో మాత్రం చాలా బెనిఫిట్స్ ఉంటుంది. ఎందుకంటే ప్లే ఆఫ్లో ఒకవేళ టాప్ 1, 2లో ఉన్న టీమ్స్ ఓడిపోతే మళ్ళీ ఇంకో మ్యాచ్ ఆడే ఛాన్స్ ఉంటుంది. టాప్ 1 అండ్ సెకండ్ ప్లేస్ కోసం టాప్ 4 టీమ్స్ గట్టిగా పోరాడుతున్నాయి. నెక్స్ట్ జరగబోయే ప్రతి మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా జరగబోతుంది. మే 29వ తేదీ ఫస్ట్ ప్లే ఆఫ్ మ్యాచ్ ఉంటుంది. మే 30వ తేదీ సెకండ్ ప్లే ఆఫ్ మ్యాచ్. జూన్ 1వ తేదీ థర్డ్ ప్లే ఆఫ్ మ్యాచ్ ఉంటుంది. ఇక ఈ సీజన్లో ఫైనల్ మ్యాచ్ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ మాత్రం జూన్ 3వ తేదీ ఉంటుంది. మ్యాచెస్ అన్నీ మీరు మిస్ కాకుండా లైవ్ చూడాలంటే జియో హాట్స్టార్లో లైవ్ వస్తుంది. లైవ్ చూసి ఎంజాయ్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ ఐపీఎల్ మ్యాచ్ అప్డేషన్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.